బాగా ఘోరం ఉంది మా దగ్గర అయితే. వాటర్ వల్లనే వాతావరణంలో ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తున్నాము. మా అమ్మ అయితే 6 నెలలు అయింది, 6 రోజులు ఉన్నది అక్కడ. ఆశా వర్కర్ సహకరించారు, హుషారైంది. నాకు ఒక 3 రోజులు అయితే మోషన్స్ వాంతింగ్స్ తప్ప ఇంకా వేరే ప్రాబ్లం లేదు, జ్వరం లేదు, నొప్పులు ఏం లేవు. మోషన్స్ వాంతింగ్లు ఎక్కువ అవుతున్నాయినట్టు, కొద్దిగా తగ్గింది. ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాము, గరం చేసుకొని తాగితే కొద్దిగా ఆరోగ్యంగా కొద్దిగా బాగుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మీ ఊర్లో చాలా మంది మంచాన పడ్డారు మోషన్స్ వామిటింగ్ తోని. అసలు ఈ నీళ్లు తాగడం వల్లనే మోషన్స్ వామిటింగ్ ఉన్నాయని చెప్పి వాస్తవమే, వాటర్తోనే ప్రాబ్లం అవుతుంది. మరి మంచి నీళ్ళు కాగబెట్టుకొని తాగాలి కదా. తాగుతున్నాం, వాటర్ గరం చేసుకొని నీళ్ళు తాగుతున్నాం అండి. ఇంకేంటంటే వాతావరణం వల్ల కొద్దిగా వర్షాలు తక్కువ పడి దోమల వల్ల సుతా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర బ్లీచింగ్ వాటర్ చల్లడం సుతా ఇది ప్రాబ్లం అవుతుంది. గల్లీలో కూడా బ్లీచింగ్ వాటర్ చల్లితే మాకు ఇంత ప్రాబ్లం ఏమి ఉండదు. వస్తలేరు మా దగ్గరికి, తిరగలేదు. మా దగ్గర ఆశా వర్కర్లు మాత్రమే తిరుగుతున్నారు. పాపం వాళ్ళే బాగా చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు, తగ్గట్లేదు. ఆశా వర్కర్లు ఏం చెప్తారు అంటే గంటకు వేడి తినమని చెప్తారు, వేడి నీళ్ళు తాగమని చెప్తారు, చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఆశా వర్కర్లు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఏ రాజకీయ నాయకుడు అసలు ఎవడు వస్తలేదు.